ఓం నమ శివాయ. మంగళవారం కుజునికి సంకేతం. కుజుడు ఎవరు? ధరిత్రి పుత్రుడు. అందువల్ల భూమిపైన నివసించే వారికి కుజ దోషం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కుజుడు ప్రమాదాలకు నష్టాలకు కారకుడు. అందుకనే కుజ ప్రభావం ఉన్న మంగళవారం రోజున ఎలాంటి శుభకార్యాలు కూడా తలపెట్టరు. మంగళవారం రోజు అసలు ఏ పనులు చేయకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మంగళ శుక్రవారాల్లో గోర్లు కత్తిరించవచ్చా? ఇటువంటి సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి అది ఎంతవరకు నిజము అనేది తెలుసుకుందాం. మంగళవారం శుక్రవారాలు దుర్గాదేవి శ్రీ మహాలక్ష్మీదేవులకు ప్రీతికరమైన రోజులు, అవునా? ఈ రోజుల్లో మన వద్ద ఉన్న నగదు కానీ ఏదైనా సంపదనిచ్చే వస్తువుల్ని కానీ ఇతరులకు ఇవ్వడం ద్వారా లక్ష్మీదేవి మనల్ని వీడి వారిని చేరుతుందని విశ్వాసం. మంగళ శుక్రవారాలు దుర్గా లక్ష్మీదేవికి ప్రీతికరం కావడంతో ఆ రోజున జుట్టు కత్తిరించడం లేదా గోళ్లను కత్తిరించడం వంటివి చేస్తే అదృష్టం దురదృష్టంగా మారుతుందని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. మంగళవారం జుట్టు కత్తిరిస్తే రక్తానికి సంబంధించిన రోగాలు వస్తాయి. అలాగే శని కుజుని ప్రభావంతో ఇతి బాధలు కూడా తప్పవని పండితులే చెప్తున్నారు. ఇక మహాలక్ష్మికి ఇష్టమైన శుక్రవారం పూట ఏదైనా కొత్త వస్తువును పొందాలే కానీ నష్టపోవడం కూడదు. శుక్రవారం పూట ఏదైనా వస్తువుని ఇతరులకు ఇవ్వకూడదు అంటారు. అలాంటిది శరీరంలో భాగమైన గోళ్లను జుట్టును కత్తిరించడం సరికాదని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. అందుకే మంగళ శుక్రవారాల్లో గోళ్లను జుట్టును కత్తిరించకూడదు. మంగళవారం శుక్రవారం పూర్తిగా గోళ్లు కత్తిరించడం నిషిద్ధం. జుట్టు కత్తిరించుకున్నాడే గోళ్లను కూడా తీసుకోవాలి. సోమ బుధ గురువారాలు జుట్టు కత్తిరించుకోవచ్చు. శని ఆదివారాలు కూడా జుట్టును చక్కగా కత్తిరించుకోవచ్చు. గోళ్లు జుట్టు మన దేహంలోని మృత కణాలకు ప్రతీక. శరీరంలో ఉన్న మృత కణాలు జుట్టుగా గోళ్లుగా పెరుగుతాయి. అందుకే గోళ్లను స్నానానికి పూర్వమే తొలగించాలి. స్నానం తర్వాత గోళ్లను కత్తిరించడం దోషమని జ్యోతిష పండితులు చెప్తున్నారు. మంగళవారానికి కుజుడు ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడు, యుద్ధకారకుడు. అందుకే అతను ఆధిపత్యం వహించే రోజున కాకుండా ఇతర రోజుల్లో గోళ్లు కత్తిరించుకోవడం మంచిది. సూర్యోదయానికి ముందే, స్నానాధికాలు చేయడానికి ముందే మీరు గోళ్లుంటే తొలగించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంటి బయట మాత్రమే గోళ్లను కత్తిరించాలి. గోళ్లు జుట్టు ఇంట్లో కత్తిరించడం దరిద్రం. అవి ఆహార పదార్థాల్లో చేరితే జీర్ణం కావు. పాపాలన్నీ సూర్యుడి వద్దకు వెడితే ఆ భగవానుడు నా వద్ద ఉండకండి, గోళ్లను ఆశ్రయించండి అన్నాడట. అందుకే పాపాలన్నీ కూడా గోళ్లు జుట్టు రూపంలో ఉంటాయి. అలాంటి పాపకారకాలను శుభప్రదమైన రోజును తొలగించడం మంచిది కాదు. అందుకే మంగళ శుక్రవారాల్లో గోళ్లను జుట్టును కత్తిరించకూడదు అని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. మంగళవారం రోజున ఆరోగ్యానికి ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయకూడదని జ్యోతిష నిపుణులే హెచ్చరిస్తున్నారు. మంగళవారం ఎవ్వరికీ అప్పు ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చారే అనుకోండి, తిరిగి ఆ డబ్బులు మీకు ఇంకా రావనే అనుకోవచ్చు. ఒకవేళ అప్పు తీసుకున్నా కూడా అవి అనుకున్న కార్యానికి కాకుండా వేరే విధంగా ఖర్చు అవుతాయి. మంగళవారం రోజున గోళ్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం వంటి పనులు చేయవద్దు. అలా చేయడం ద్వారా కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. అలాగే మంగళవారం కొత్త బట్టల్ని ధరించకూడదు. మరీ ముఖ్యమైతే తప్ప ప్రయాణాలు కూడా చేయకూడదు. మంగళవారం ఉపవాస దీక్షలు చేసేవారు రాత్రిపూట ఉప్పు లేని ఆహారాన్ని తీసుకోవాలి. మంగళవారం మాంసాహారానికి దూరంగా ఉండడం చాలా మంచిది. మాంసాహారం తీసుకునే వారి ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉండదని జ్యోతిష పండితులు చెప్తున్నారు. కాబట్టి మంగళవారం నియమాలను పాటించండి. ఖచ్చితంగా మంచి ఫలితాల్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.